నమస్తే. మనం అందరూ వినే ఉంటాం. స్కిన్ ఏమో ఫస్ట్ డిఫెన్స్ లేయర్ మన శరీరానికంటే. ఎందుకు అట్లా చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఫంగస్ పోవాలనుకోండి మీ బాడీ లోపలికి. ఏడికెళ్ళి పోవాలి? స్కిన్ దాటి పోవాలి. చర్మం దాటి పోవాలి. అవునా కదా? బాక్టీరియా పోవాలి. చర్మం దాటి పోవాలి. వైరస్ పోవాలి. చర్మం దాటి పోవాలి. కానీ ఎన్నో సార్లు ముక్కులకెళ్ళి, నోట్లకెళ్ళి వెళ్ళిపోతాయి ఇట్లా. కానీ స్కిన్‌ని మనం హెల్తీ పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే మనకు వీడియోలు యూట్యూబ్‌ల స్కిన్ హెల్త్‌కి చాలా ఉంటాయి. కానీ ఏది ఫాలో చేయాలి? ఏది ఫాలో చేయాలి? ఏం అర్థం కాదు. అయితే ఇవాళ స్కిన్ హెల్త్ గురించి మనం మాట్లాడదాం. హోమియోపతి మందులతోటి మనం ఎట్లా దీనికి ఒక పరిష్కారం చూసుకోవచ్చనేసి. మీరు చూడండి చాలామందికి ఇక్కడ మెడ పైన ఇక్కడ నల్ల ప్యాచులొచ్చేస్తాయి ఇట్లా. పిగ్మెంటేషన్ లాగా అయిపోతది. వాళ్ళు ఏం జేయాలంటే ఇట్లా మెడ మీద ఇట్లా వస్తే వాళ్ళు సిలిషియా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఇప్పుడు నేను మెడిసిన్‌లు జెప్తున్నా గదా! ఇవన్నీ మెడిసిన్స్ మీరు 0/5 పొటెన్సీలో గాని, 0/9 పొటెన్సీలో గాని రోజుకి ఒకసారి యేసుకోవాలి. ఎక్కడైనా వేరేలాగా వాడాలి అంటే నేనక్కడ మెన్షన్ జేస్తా. ఇప్పుడు నేను మందుల పేర్లు చెప్తుంటా. ఒక పుస్తకం, ఒక పెన్ను తీసుకొని రాసుకుంటా కూసోండి. మీకు చుట్టాలకి, వాళ్ళకి, వీళ్ళకి ఉంటాయి గదా! ప్రాబ్లమ్‌లు వాళ్ళకి మీరు చెప్పొచ్చు. లేదంటే మనం వీడియోలా వాళ్ళకు ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే ఏందంటే ఇట్లా మెడ పైన మొత్తం నల్లగా అయిపోయిందనుకోండి. మీరేం చేయొద్దు. మీరు సిలిషియా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటది. 0/5 పొటెన్సీ రోజుకి ఎప్పుడో ఒకసారి 10 గోళీలేసుకోవాలి. ఇట్లా రెగ్యులర్‌గా యేసుకుంటే ఈ నల్లతనం అనేది పోతది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు 30స్ దాటినంక, 40స్ దాటినంక అయితే ఇప్పుడు 40స్ దాటినంక చాలామందికి పులిపిర్లయితాయి. అరే! ఏ మందు వాడాలి? ఏ మందు వాడాలి? ఎవ్వరు పోయినా ఒకరేమంటారు సర్జరీ చేయాలంటారు. ఒకరేం చేస్తారు బర్న్ చేయాలంటారు. ఒకరేం చేస్తారు రేజర్ ట్రీట్మెంట్ చేపిద్దామంటారు. లక్షలు ఖర్చు పెడతారు దానికి. అంత అవసరమే లేదు. మీరు ఏం చేయండంటే 0/9 పొటెన్సీ రోజుకి ఒక పూట ఏసుకోండి. మీరు ఎప్పుడు పోతాయి, ఎప్పుడు పోవు అనేసి అనుకోకండి. జస్ట్ ఏసుకుంటుండండి. ఎక్కడ? మెడ పైన అయితే మీకు ఆటోమేటికల్లీ భగవంతుడి దయ వల్ల మంచిగా ఇవి ఎళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళా పులిపిర్లు కొందరికి ఈ ఐ మీద అయితాయి. ఐలిడ్స్ ఉంటాయి గదా! ఈ ఐలిడ్స్ మీద పులిపిర్లయినాయి అనుకోండి. మీరేం చేయండంటే మీరు మర్క్ సాల్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఇది 0/9 పొటెన్సీ. రోజుకి ఒక పూట ఏసుకోండి. బయటికెళ్ళి ఏది అప్లై చేసే అవసరం లేదు. మీకు ఇవి ఎళ్ళిపోతాయి. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైతదంటే జుట్టు రాలుడు ఎక్కువైతది. ఇప్పుడు జుట్టు రాలుడు దేనివల్ల అయితుంది? అది ఇంకో వీడియో చేద్దాం మనం. కానీ జుట్టు రాలుడు ఎక్కువైతుందనుకోండి. మీరేం చేయండంటే మీరు ఫాస్ఫరస్ అనేసి హోమియోపతి మందు ఉంటది. ఇది ఫాస్ఫరస్. ఇది 0/9 పొటెన్సీ రోజు 2 పూటలు 10 గోళీలు తీసుకోండి. మళ్ళా దాని తర్వాత డాండ్రఫ్ అయిందనుకోండి. డాండ్రఫ్ తోటి ఆ షాంపూ, ఈ షాంపూ, హెడ్ అండ్ షోల్డర్స్, క్లినిక్ ఆల్ క్లియర్, మళ్ళా కీటోకనజోల్ షాంపూ అది ఇది మస్తు బొంగు, భూషణ మస్తు ఖర్చు పెడతారు మీరు. మీరు ఇట్లా 3, 4 వేలు ఖర్చు పెడుతున్నారు నెలకు. అంత అవసరమే లేదు. ఓ 2, 3 వందలు పెడితే హోమియోపతి మందు వస్తది. ఆ మందు పేరేంది? ఆ మందు పేరు బాసిలినమ్. ఇది మీరు రోజుకి 2 పూటలు ఒక 10 గోళీలేసుకోండి. మీకు మంచి రిలీఫ్ అనేది వస్తది. మళ్ళా కొందరికి ఏమైతదంటే ఈ డాండ్రఫ్ తోటి ఇచ్చింగ్ గూడా బాగొస్తది. డాండ్రఫ్ గూడా ఉంది, ఇచ్చింగ్ గూడా ఉంది. అప్పుడేం జేయాలి? బెలడోనా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఈ బెలడోనా హోమియోపతి మెడిసిన్ మీరు రోజుకి ఒక పూట ఏసుకోండి. ఈ ఇచ్చింగ్ అనేది తగ్గుతది. సరే తలలో ఇచ్చింగ్, డాండ్రఫ్ వల్ల మాట్లాడినాం. మొత్తం శరీరమే ఇచ్చింగ్ ఉందనుకోండి. శరీరం మొత్తం ఇచ్చింగ్ ఉంది. ఎప్పుడు కూసున్నా ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటది. మీరు చూడండి మీ దోస్తుగాళ్ళకో, మీ చుట్టాలకో, ఎవరికో మేనమామకో వాళ్ళకి వీళ్ళకి ఉంటది. ఏంది కూసుంటారు. ఏందిరా బాగున్నావా? ఇట్లా గోక్కుంటా మాట్లాడతారు. మొత్తం రోజు గోకుడులోనే అయిపోతది. వాళ్ళకు వాళ్ళకి గాని మీకు గూడా ఇట్లా ఉందనుకోండి. మీరేం జేయండంటే మీరు ఆర్జెంటమ్ నైట్రిగమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఆ మెడిసిన్ రోజు 2 పూటలు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 0/9 పొటెన్సీ 10 గోళీలేసుకోండి. మీకు ఈ గజ్జి అనేది తగ్గుతది. ఇట్లా ఇచ్చింగ్ అయితుంది. వితౌట్ ఎనీ రీజన్ గూడా అయితది కొందరికి. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు టీనియా క్రూరిస్ అనేసి ఒక రోగం ఉంటది. ఈ రోగంలో ఏమైతది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇంతకుముందు ఇట్లా రింగ్ గార్డ్, ఇట్లా రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ అవి ఇవి అయితాయి గదా! ఇట్లా సంకల్లో, తొడల్లో మళ్ళీ ఈ తొడ భాగంలో ఇట్లా ఎక్కువైతది. రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ అంటారు గదా! ఆళ్ళకు ఇది బెస్ట్ మెడిసిన్ అంటాను నేను. మీరు ఏది ఇట్లా వేలు ఇట్లా ఖర్చు పెట్టే అవసరం గూడా లేదు. కొన్ని పాటించండి. ఎప్పుడైనా స్నానం చేస్తే బాడీ డ్రై అయిన తర్వాతనే బట్టలేసుకోండి. దాని తర్వాత మీరేం చేస్తారంటే, మీరు కాలి మ్యూర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. కాలి మ్యూర్ ఇది రోజుకి 2 పూటలు ఒక 10 గోళీలేసుకోండి మీరు.
మీకు ఇది కొన్ని నెలల్లో సెట్ అయిపోతది. మళ్ళీ ఇంకోటి కాళ్ళల్లో చిన్న ఏళ్ళు ఉంటది గదా! కాళ్ళలో. ఆ చిన్న ఎండ్ మధ్యలో వైట్ కలర్ ఇన్ఫెక్షన్ అయితది. అవునా కాదా? ఇది షుగర్ వ్యాధి పేషెంట్‌లకు గూడా ఎక్కువైతది. దీన్ని టీనియా పీడిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కోసం మీరు ఏం జేయాలంటే మెగ్నీషియం కార్బోనికమ్ ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీలో ఇది డైలీ ఒక 10 గోళీలు 2 పూటలేసుకోండి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతది. మళ్ళీ దాని తర్వాత కొందరికి యానల్ రీజియన్‌లో ఇచ్చింగ్ ఒస్తది. అంటే ఎక్కడి నుంచైతే మనం మలం పాస్ జేస్తాం గదా! ఆడ ఇచ్చింగ్ ఒస్తుందనుకోండి. సల్ఫర్ 0/9 పొటెన్సీ. అది ఏ ప్రాబ్లమ్ వల్ల గానివ్వండి. ఫిజియర్స్ వల్ల, పైల్స్ వల్ల, టీనియా వల్ల దేని వల్లన్నా. సల్ఫర్ 0/9 పొటెన్సీ రోజుకి 2 పూటలు. పొద్దుగాల ఒకసారి, పొద్దుమీకొకసారి. ఇది మీరు ఒక 10 గోళీలేసుకోండి. మీకు మంచిగా అయితది. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి నేను జెప్తా. ఎట్లయితే 11 ఇయర్స్, 12 ఇయర్స్ అయితాయి. పిల్లలకి ఏం స్టార్ట్ అయితాయి? యాక్నీ స్టార్ట్ అయితాయి. ఈ యాక్నీ అయితున్నాయి. ఈ యాక్నీకి ఒక మంచి హోమియోపతి మెడిసిన్ జెప్తాను. మీరేం జేయాలంటే చమోమిలా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఇది రోజుకి ఒక్కటే పూట పిల్లలకి ఇవ్వండి. ఎవరైతే 11, 12, 13 ఇయర్స్‌లో ఉంటారు గదా! వాళ్ళకి యాక్నీ అయితే వాళ్ళకి దీనితోటి బెటర్ అయితది. అయితే ఈ కొన్ని మెడిసిన్స్. అయితే ఇవి మీరు తీసుకోండి అండ్ వచ్చి కమెంట్ గూడా జేయండి. మళ్ళా వేరే హోమియోపతి మెడిసిన్స్ తోటి మళ్ళా వద్దాం. నమస్తే.